హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వచ్చే నోటిఫికేషన్స్, రైల్వే నోటిఫికేషన్ ఇప్పుడు జేఈ కూడా రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఫస్ట్ లైక్ చేయండి, కుదిరితే నలుగురు షేర్ చేయండి. అప్లై చేసుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అప్లై చేస్తుంటారు కదా, ప్రతి ఒక్కరు యూజ్ అయ్యే వీడియో ఇది. మీరు సర్టిఫికేటు 5 months లోపల ఉండాలా, 1 year లోపల ఉంది నాతో, ఇవన్నీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తున్నా. ఒకసారి ఈ వీడియో ఫస్ట్ లైక్ చేయండి మా. ఓకే, నెక్స్ట్ ఒక పాయింట్ చెప్తాను చూడండి. సర్టిఫికేటు చాలామంది అడుగుతున్న సర్టిఫికేటు ఓబీసీ సర్టిఫికేటు, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేటు. ఫస్ట్ ఓబీసీ గురించి మాట్లాడతాను చూడండి. నేను ప్రీవియస్ వీడియోలో ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కలిపి చెప్పాను. ఇప్పుడు సపరేట్ చెప్పబోతున్నాను నేను. ఒక్కసారి చూడండి, బాగా గమనించండి. ఇది ఓన్లీ 2025 మాత్రమే ఓబీసీ వాళ్ళకి అక్కడ కన్సిడర్ చేసి ఉంచాడు, ఇక్కడ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి. ఓకే, ఇక్కడ చూడండి మిగతావన్నీ ఇక్కడ స్టార్ మార్క్. మీరు ఓన్లీ 2025 సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. అది ఎన్ని మంత్స్ లోపల ఉండాలో చెప్తాను చూడండి. ఏప్రిల్ నుంచి, అంటే 2025 ఏప్రిల్ ఉండే మీ దగ్గర ఏప్రిల్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంటే మీ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ మ్యాక్సిమం 20 లోపల కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా. సో ఈ 20 లోపల ఉండే సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ అది. ఓకే, అంటే ఏప్రిల్ నుంచి మీ దగ్గర 2025 ఏప్రిల్ ఉందనుకోండి, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మార్చ్ ఉందంటే మీరు అప్లై చేసుకోకూడదు, కొత్తది అప్లై చేసుకుని మళ్ళీ ఆన్సర్ చేయాల్సి వస్తుంది, అంటే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇన్ కేస్ 1 month డిఫరెన్స్ వచ్చినా మీరు కొత్తది సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర సార్ నాతో మార్చ్ సర్టిఫికేట్ ఉంది, నేను అప్లై చేయొచ్చా అంటే చేయలేరు. కావాలంటే గమనించండి, స్క్రీన్ షాట్స్ తీసుకున్న అదే పనిగా చూసుకోండి. కావాలంటే అదో మార్చ్ సర్టిఫికేట్ ఉందంటే మార్చ్ కానీ ఏదైనా బిఫోర్ ఉంటే కష్టం. ఏప్రిల్, ఈ ఇయర్ ఏప్రిల్ వరకు మీరు ఏప్రిల్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, కొత్తది అవసరం లేదు. ఓకే, క్లారిటీ వచ్చిందా? మరి ఇంకోటి ఏమో 2024 ఇంకా అవన్నీ ఇంకా వేస్ట్, ఇంకా ఓన్లీ ఓబీసీ వాళ్ళకి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చెప్తాను చూడండి. క్లారిటీ వచ్చినట్టుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూడండి, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్ ఏమంటే, ఇది నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నా ఇక్కడ నీట్గా, నోటిఫికేషన్ దగ్గర పోయి స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఇది ఫేక్ కాదు, రియల్ అనమాట. 2013 నుంచి 2037 వరకు, 2013 నుంచి 2037 అంటే ఇక్కడ 2025 ఉన్నా మీరు అప్లై చేయొచ్చు, 2024 ఉన్నా అప్లై చేయొచ్చు, 23 ఉన్నా అప్లై చేయొచ్చు, అండ్ సో ఆన్. 2013 నుంచి ప్రజెంట్ 2025 ఉన్న సర్టిఫికెట్లన్నీ మీరు అప్లోడ్ చేయొచ్చు. కానీ నేను ఒక క్లారిటీ ఇస్తాను. నా సజెషన్ ఏమంటే, మీరు అక్కడ జాబ్ కొట్టిన తర్వాత న్యూగా తీసుకొని రమ్మంటాడని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం న్యూ కూడా తిట్టుకుంటే మంచిది, నా సజెషన్ ఇది. సో 2013, 2014, 15, 16, 17, 18 ఇవన్నీ ఇన్ని ఇయర్స్లో ఉన్న సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ డేట్ అయినా అది, అంటే ఇయర్ డేట్. సరే ఇక్కడ 2013 అక్టోబర్లో తీసుకున్నా నేను అప్లై చేయాలంటే చేసుకోవచ్చు. 2013 అయి ఉండాలి, మరి 2012 అయి ఉండకూడదు. అందరికీ క్లారిటీ వచ్చినట్టుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నాకు. ఇది పోయి నోటిఫికేషన్ నేను ఇది ఎక్కడ చెక్ చేశానంటే చెప్తాను కదా, అప్లికేషన్ ఉంటుంది కదా వెబ్సైట్లో, ఆ వెబ్సైట్లో తీసుకున్న స్క్రీన్ షాట్లు మాత్రమే, ఒరిజినల్ స్క్రీన్ షాట్లు అనమాట. ఇది నేనే క్రియేట్ చేసి చెప్పింది కాదు. అక్కడ అడుగుతున్నది అది ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే. ఓబీసీ వాళ్ళకైతే బాగా క్లారిటీ ఇస్తున్నాను కదా, 2025 ఉండాలా, అది ఏప్రిల్లో ఉండాలా. మార్చ్లో ఉన్న మీరు ఇక్కడ అప్లోడ్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. అప్లై చేసేకే రాదు అసలుకి, ఇది పాయింట్. ఇంకా ఇప్పుడు రీసెంట్గా జేఈ నోటిఫికేషన్ ఉంది. జేఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలని ఒకసారి కామెంట్ చేయండి. ఇంకొకటి దీని కూడా ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాను చూడండి. గ్రూప్ డి ఎగ్జామినేషను కోర్టు కేసు అది ఇది నడుస్తుంది. కొన్ని వెబ్సైట్లు అయితే, భువనేశ్వర్ వెబ్సైట్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ డి ఎగ్జామ్ జరగబోతున్నాయి అనేది అన్ని యూట్యూబ్ ఛానల్లో చెప్తా ఉన్నారు. అది చూడాలా, అది రియల్లో కాదో తెలియదు, కానీ వెబ్సైట్లో అయితే ఉంది. చూద్దాం, అది 100% తెలిస్తే నేను మళ్ళీ వీడియో పోస్ట్ మీ ముందుకు వస్తాను.
చాలామంది క్లాసెస్ అడుగుతున్నారు. క్లాసెస్ షెడ్యూల్ నేను రెడీ చేసి పెట్టాను ఆల్రెడీ. ఖచ్చితంగా జనరల్ సైన్స్ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి నెక్స్ట్. మీకు రోజుకో 1 or 2 వీడియోస్ వస్తాయి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ వీడియోస్ కూడా వస్తాయి, కంటిన్యూషన్ వస్తాయి. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా హైప్ బటన్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి ఖచ్చితంగా. హైప్ ఇస్తే నలుగురు చేరుతుంది మన వీడియో అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకున్న వాళ్ళు, ఎన్సీఆర్టీ ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఎన్సీఆర్టీ గ్రూప్ డికి సంబంధించిన పీడిఎఫ్లు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ గ్రూప్ డి జనరల్ సైన్స్, ఎన్సీఆర్టీ బుక్స్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేసి ఉంచా. వెళ్ళి ఒకసారి చూడండి. నేను ప్రీవియస్ క్లాసెస్ కూడా ఒక్కసారి నేను క్లాసెస్ చేసి ఉంచాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదంతా. ఒకసారి నీట్గా వెళ్ళి మీరు రివ్యూ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఎన్టీపీసీ క్లాసెస్ కూడా రెడీ చేద్దామని ప్లానింగ్లో ఉన్నా. అట్లీస్ట్ కామెంట్స్ చేస్తే మ్యాక్సిమం నేనైతే కంపల్సరీ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను ఎన్టీపీసీ క్లాసెస్ కూడా. ఈవెన్ అన్ని సబ్జెక్ట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియో ఇంతవరకే. థ్యాంక్ యూ.